ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు సంకట విమోచన హనుమాన్ ఆరాధన ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. దీన్నే జయ ఏకాదశి అని కూడా అంటాం. ఈ రోజు చేసేటువంటి ఈ వ్రతం విష్ణు సాయుధ్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే విజయాల్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు చేసేటువంటి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాలు, పూజలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని తొలగిస్తుంది, ప్రమాదాలని నివారింపచేస్తుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. మిగిలిన 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, చంద్రుడి యొక్క యుతి, బృహస్పతి యొక్క సప్తమ వీక్షణ, ఇది చాలా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుక్రదశ అఖండ వైభవాన్ని కలిగించడంలో, ఐశ్వర్యాన్ని కలిగించడంలో ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, భోగభాగ్యాల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికర అంశాలు వ్యాపారీత్యా చోటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు కూడా ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిరీత్యా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయాలు కూడా లభ్యమవుతాయి. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. వ్యాపార నూతన నిర్ణయాలు సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తే ప్రతి పనిలోనూ ఆటంకాలను చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి సంకటాలని తొలగించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆనందం అన్ని రంగాల వారికి కూడా క్రమక్రమంగా చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి ఆలోచనలు తద్వారా విజయాలు చేకూరుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ విషయాలు అనుకూలం. మాతృ సంబంధిత వ్యవహారాల్లో సంతోష వార్తలు వింటారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమం నిర్వహణ వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఖర్చులకి తగినటువంటి ఆదాయం లభిస్తుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించేటువంటి పట్టుదల ఏర్పడుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి విజయాలు చేకూరుతాయి. ఆసక్తికరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తే అదృష్ట సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. స్థానచలనం వంటి ఉన్నప్పటికీ అనుకూలిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఏలినాటి శని ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, కుజ శనుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. మానసిక భీతి కొనసాగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆకస్మిక ఆదాయం లేకపోలేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విలువలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వేగవంతమైనటువంటి లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వాణిజ్యాల్లో ముందంజ వేయగలుగుతారు. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహంలో ఏర్పడినటువంటి ప్రతికూలతకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూసినప్పటికీ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. శక్తికి తోడ్పడతాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఏకాగ్రతతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఉద్యోగ విషయాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని సడలించుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. సంకటాలను నివారించుకోవటానికి ఆంజనేయుడు యొక్క ఉపాసన బాగా ఉపయోగపడుతుంది. సంకట విమోచన హనుమాన్ ఆరాధన ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. హనుమంతుడు ఎన్నో విశిష్టతల్ని ప్రసాదించేటువంటి దైవం. హనుమంతుడు క్షిప్ర ప్రసాది, అంటే కోరిన వెంటనే వరాల్ని ప్రసాదించేటువంటి దైవం. స్వామి అష్టసిద్ధులకు నవనిధులకు అధిపతి. ఉత్తమమైనటువంటి జ్ఞాపక శక్తి, తిరుగులేని వాదకుశలత, శాస్త్ర విద్యల్లో ప్రావీణ్యం, నిర్భయ వచోధైర్యం మొదలైనటువంటి గుణాల్ని భక్తులు పొందటానికి సంకట విమోచన హనుమంతుణ్ణి ఆరాధించాలి. ప్రధానంగా సకల సంకటాల్ని తొలగించుకోవటానికి, క్లిష్టమైనటువంటి కార్యసాధనకు, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోవటానికి సకట విమోచన ఆంజనేయ స్వామి ఆరాధన బాగా ఉపకరిస్తుంది. 40 రోజుల పాటు మండల దీక్షగా ప్రతినిత్యం 3 సార్లు హనుమాన్ చాలీసా, 4 సార్లు సంకట విమోచన హనుమాన్ అష్టకాన్ని, 1 సారి లింగాష్టకాన్ని పఠించాలి. మంగళ శనివారాల్లో స్వామిని సింధూరం పూసినటువంటి తమలపాకులతో భక్తితో పూజించాలి. ఆవు నీతితో దీపారాధన చేయాలి. నానబెట్టినటువంటి శనగపప్పు పానకాల్ని స్వామికి నివేదన చేయాలి. నమో వానర వీరాయ రామదూతాయతే నమః అనేటువంటి ఆంజనేయ మంత్రాన్ని ప్రతినిత్యం వీలైనన్ని సార్లు స్మరించుకోవటం వల్ల సకల కార్యాల్లో జయం ఏర్పడుతుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శత్రుక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు క్యారెట్, కందులు, దానిమ్మ పండ్లు ఎర్రటి వస్త్రంలో చుట్టి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా, దీనితో పాటుగా ఎర్రటి పుష్పాలతో, ప్రత్యేకంగా మందార పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ అర్చన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు గృహానికి అవసరమైనటువంటి చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయటానికి, చిన్న చిన్న వస్తువులను ఎవరికైనా బహుమతిగా ఇవ్వటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని, సూర్యదేవుణ్ణి స్మరించుకోవటం ద్వారా, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకోవటం ద్వారా విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. మీరు జీవితంలో తరచూ రుణబాధలకు గురవుతున్నటువంటి తరుణంలో రుణబాధల నుండి బయటపడటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి ఆవు పాలతో తయారు చేయబడినటువంటి తీపి పదార్థాలను ఆయనకు నివేదన చేయటం ద్వారా మీకు జీవితంలో సంభవించేటటువంటి రుణబాధల నుండి త్వరగా బయటపడటం మాత్రమే కాకుండా బ్యాంకు లోనులు తీసుకోవటానికి, బ్యాంకు నుండి వచ్చేటటువంటి రుణాలు సక్రమమైనటువంటి రీతులలో అందటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది.
ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఎవరైనా కొత్త గృహాన్ని నిర్మిస్తున్నా, పాత ఇల్లు కూలగొట్టి బాగు చేసుకోవాలన్నా వాస్తు ప్రకారంగా ఉండాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. పూజా గృహం ఈశాన్యంలోను, వంటగది ఆగ్నేయంలోను, నైరుతిలో మాస్టర్ బెడ్ను, వాయవ్యంలో అతిథుల గదిగాను ఈ 4 విషయాలు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేస్తూ ఉంటారు. ఈ 4 ఏర్పడితే ఇల్లు వాస్తురీత్యా నిర్మితమైనది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఏ ఇంట్లోనైనా ఈ 4 ఏ ఒక్కటి లోపించినా దోషయుక్తమే అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిట్లో కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది వంటగది. గృహిణికి దీనితో విశేషవంతమైనటువంటి సంబంధం ఉన్నది కాబట్టి వంటగది ఆగ్నేయంలో ఉండాలని, ఒకవేళ అలా గనక ఉండకపోతే ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వస్తే వాస్తు దోషం వల్లే అని చెప్పేసి అనుకోవటం వారి యొక్క భావనగా మనం అంచనా వేస్తున్నాం. ఆగ్నేయంలో వంటగది నిర్మాణం సర్వోత్తమం అని చెప్పేసి శాస్త్రం తెలియజేసిన, ఒకవేళ అలా గనక వీలు పడకపోతే ఇంట్లో వేరే చోట కూడా నిర్మించుకోవచ్చు. వంటగది వేరువేరు దిక్కుల్లో ఉండటం వల్ల కలిగేటువంటి మంచి చెడులు ఏ విధంగా ఉంటాయో మనం గ్రహించాల్సి ఉంటుంది. వంటగది ఆగ్నేయంలో ఉండటం చాలా శుభమే. స్త్రీలందరూ కూడాను సంతోషంగా గడపడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో కావలసినంత సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. దక్షిణ దిశలో గనక వంటగది గనక ఉన్నట్లయితే సుఖశాంతులు లోపిస్తాయి. ఇంటి యజమానికి కోపం ఎక్కువవుతుంది, ఆరోగ్యం కూడా సామాన్యంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నైరుతి కోణంలో గనక వంటగది గనక ఉన్నట్లయితే ఇంటి యజమానురాలు ఉత్సాహం, శక్తి కలిగి ప్రణయ స్వభావంతో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. పశ్చిమ దిశలో వంటగది గనక ఉంటే వ్యవహారం అంతా కూడా యజమానురాలే చూసుకుంటూ ఉంటుంది. ఆమెకు తన కోడళ్ళు, కుమార్తెల నుంచి సంతోషం కూడా ఉంటుంది. ఇంట్లోని స్త్రీలలో అవగాహన ఉంటుంది, కానీ ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇక వాయువ్య దిశ వంటగది గనక ఉన్నట్లయితే యజమాని మాత్రం కించిత్తు స్వభావంలో తేడా కనిపిస్తుంది. అతనికి మిత్రుల యొక్క ప్రభావం అధికమై నష్టం పొందటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కుమార్తెలకు అనారోగ్య తత్వం రావటానికి ఆస్కారం ఉంది. ఇక ఉత్తరం వైపు గనక వంటగది గనక ఉంటే స్త్రీలు బుద్ధిమంతులు, స్నేహభావం కలవారై ఉంటారు. పురుషులు తమ పనులు సులభంగా చేసుకుంటారు. వారికి ధన సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఈశాన్య దిశలో వంటగది సామాన్య ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. ఇంట్లో ఉన్న స్త్రీలలో అందరికన్నా పెద్దదైనటువంటి మహిళ భార్య లేక కుమార్తె లేక కోడలు ధార్మికురాలై ఉంటుంది. ఇంట్లో అప్పుడప్పుడు తగవులు కూడాను రావటానికి ఆస్కారం ఉంది. తూర్పు దిశలో వంటగది ఉంటే ఆదాయం చాలా బాగుంటుంది. ఇంటి సంపాదన అంతా గృహిణి యొక్క చేతి మీదనే వెళుతూ ఉంటుంది, కానీ స్త్రీకి మాత్రం ఎక్కువ సంతోషం ఉండదు. ఆమెకు అనారోగ్య లక్షణాలు సంప్రాప్తించడానికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ దశలో వంటగదికి గురించి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా మనం పరిశీలించాలి. వంటగదిలో స్టోర్ రూమ్ గనక ఉంటే ఇంటి యజమానికి ఆర్థిక పురోగతి కుంటుపడుతుంది, వ్యాపార లాభాలు సన్నగిల్లుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వంటగది, బాత్రూమ్ సమాంతరంగా ఉండటం శుభకరం కాదు. ఇలాంటి చోట జీవనం గడపటం కష్టతరమవుతుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఆరోగ్యం కూడా
అంతంత మాత్రంగానే గడుస్తుంది. వంటగదిలో పూజా గృహం శుభకరం కాదు. ఇటువంటి ఇంట్లో ఉండేవారు త్వరగా ఉత్తేజితులవుతారు. ఇంట్లో ఎవరికైనా సరే కోపం జాస్తిగా ఉంటుంది. ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఎప్పుడూ వంటగది ఉండకూడదు. అటువంటి ఇంట్లో యజమాని సోదరునికి శుభం అనేటువంటిది జరగదు. అందరూ కూర్చునే చోట వంట చేయటం, భోజనశాల ఎదురుగా వంటగది ఉండటం మంచిది కాదు. ఇటువంటి ఇంట్లో నివాసం వల్ల బంధువుల మధ్య శత్రుత్వం, పిల్లల చదువులకు ఆటంకాలు కలగటం జరుగుతాయి. ఇంటి ముఖద్వారంలో వంటగది కలిసి ఉంటే భార్యాభర్తల మధ్య ప్రారంభంలో చాలా చక్కటి ప్రేమ చిగురించినప్పటికీ, ఇంటి వాతావరణం సౌహార్దంతో నిండి ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత నిష్కారణంగా అభిప్రాయ భేదాలు రావటానికి ఆస్కారం ఉన్నది. ఇంట్లో వంట చేసే సాధనాలు గ్యాస్ స్టవ్, మైక్రోవేవ్, ఓవెన్ లాంటివి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో ఆదాయ మార్గాలు కూడా రెట్టింపు అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఆగ్నేయ తత్వం వంటగదికి చాలా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. వంటగది ఆగ్నేయంలోనే ఉండాలా అండి అనుకునేటువంటి వారు ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే ఆగ్నేయంలో వంటగది ఉన్నప్పుడు మహిళలు పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. ఆగ్నేయంలో వంటగది సర్వశుభదాయకమే. మహిళలందరూ కూడా వంట చేసేటప్పుడు తూర్పు దిశగా తిరిగి వంట చేయాలి. ఆగ్నేయంలో గనక ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆ ఇంటిల్లిపాది కూడా జీవించడానికి ఎరుపు రంగు బల్బు ఆగ్నేయంలో వెలిగే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇంటిల్లిపాదికి కూడా సుఖ సంతోషాలు విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.